శామ్ గారితో అంటే లైక్ తెలుగులో ఆవిడ ఫీమేల్ సూపర్ స్టార్ అని చెప్పొచ్చు. ఎట్లా జర్నీ ఎలా అనిపించింది? ఏమైనా బాగా డెప్త్గా గుర్తుండిపోయిన థింగ్స్ అంటే ఏంటి ఆవిడతో ట్రావెల్? డెప్త్గా అంటే ఆవిడ సో స్వీట్, అందరికీ We know తెలుసు. that, so sweet She's and so she's friendly. hard work, all the things. తక్కువ మాట్లాడతారు బట్ షీఈస్ ఫ్రెండ్లీ. అండ్ ఈవెన్ నేను కొంచెం కొత్త అనుకుంటే తక్కువ Introvert మాట్లాడతాను. ఇంట్రోవర్ట్ కాదు, బట్ ఐ నీడ్ దట్ ఐస్ బ్రేక్ మూమెంట్ ఉండాలి, అచ్చా, okay. లేకపోతే మాట్లాడలేను. శామ్ గారితో లాంటిది మాట్లాడే వాళ్ళు శామ్ గారు కూడా, నేను మాట్లాడిస్తే అంతే. ఎక్కువ డిస్కషన్స్ అలా ఏముండేది కాదు. విజయ్ సేమ్ సేమ్ అంటే నేనే ఎక్కువ ఇనిషియేషన్ తీసుకునేదాన్ని కాదనమాట. ఓకే ఓకే. నాకు ఎందుకులే డిస్టర్బ్ చేయడము, అది మనది మనం కూర్చుందాంలే. బట్ వాళ్ళు అలా కాదు, వాళ్ళు మాట్లాడిచ్చేవాళ్ళు. గుడ్ మార్నింగ్ శరణ్య, గుడ్ మార్నింగ్ శరణ్య. శామ్ గారు కానీ విజయ్ గారు కానీ వచ్చినప్పుడు అలా మాట్లాడిచ్చేవాళ్ళు. అండ్ శామ్ గారితో గుర్తుండిపోయేదంటే, మేము కాశ్మీర్ షెడ్యూల్ చేసినప్పుడు నా బర్త్డే అక్కడ సెలబ్రేట్ చేశారు. అండ్ నాకు గిఫ్ట్ ఇచ్చారు 2 షాల్స్ అండ్ బ్యాగ్. చాలా అంటే అదొక గుర్తుండిపోయే మూమెంట్ అది నాకు. అచ్చా, ఓకే ఓకే, నైస్. అండ్ ప్రియమణి గారు ఎలా ఉంటారు సెట్స్లో మీకు? ప్రియమణి గారా, అక్క చెల్లెలు ఎలా ఉంటారు జనరల్గా? షీఈస్ దట్ కూల్. మేము గాసిప్స్ మాట్లాడుకోవడానికి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అదే, గాసిప్ మాట్లాడతారా అని. అక్క చెల్లెలు అన్నారు కదా, నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంది. చిన్న చిన్న, నాట్ లైక్ బిగ్ 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 గాసిప్స్, చిన్న ఫన్ గాసిప్స్ ఉంటాయి కదా అలా, లేదా ఇలా ఫన్ చేసుకోవడం కానీ చిన్న చిన్నగా అలా. షీ సో కూల్, షీ సో ఫ్రెండ్లీ. ఇంకా అక్కే నాకు 1 నుంచి అక్కనే పిలుస్తాను నేను ఇప్పటికి కూడా అని అలా. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంబాజీపేట తర్వాత? అంటే ఇక్కడ దాకా ఈ లాంగ్ రన్ ఫిదా నుంచి ఇక్కడ దాకా అనుకోండి, ఇన్ని ఇయర్స్లో క్యారెక్టర్స్ని ఆప్టైన్ చేయడం కానివ్వండి, దాన్ని పర్ఫెక్ట్గా డెలివరీ చేయడం కానివ్వండి, ఎంత హౌ టఫ్ అనిపిస్తుంది మీకు? టఫ్ అంటే ఫస్ట్ వర్క్షాప్స్ అయితే డెఫినెట్లీ. దాంట్లోనే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, మనకి డైరెక్టర్ గారికి ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ కావాలి అంటే మనం దీనికి ఏం వర్కౌట్ చేయాలి, లేదా దాని ప్రాక్టీస్ అయినా చేయాలి, లేదా ఆయన చెప్పిందానైనా ఫాలో అవ్వాలి. సో వర్క్షాప్స్ అయితే అయినాయి నాకు అంబాజీపేట చేసినప్పుడు. యాక్సెంట్ బేస్ కూడా, యాక్సెంట్ మీరు గమనిస్తే జనరల్గా మాట్లాడుతుంటే మధ్యలో మధ్యలో తెలంగాణ వస్తుంది, కానీ యాక్సెంట్ జాగ్రత్తలు కూడా తీసుకున్నారు డైరెక్టర్. సో మేము డైలాగ్ కూడా మాట్లాడి, ఓకే ఇది ఇప్పుడు యాస రాని వాళ్ళు మాట్లాడితే పట్టి మాట్లాడుతున్నారు అనేది దొరికిపోతాం. వీళ్ళు నేర్చుకొని బట్టి చెప్తున్నట్టుంది అని దొరికిపోతాం. అది రావద్దు. నేను అది చాలా కాన్షియస్ ఉండే అనమాట. ఎందుకంటే ఈవెన్ నేనే ఎవరైనా తెలంగాణ మాట్లాడితే పట్టి మాట్లాడుతున్నారని నేను చెప్పేస్తాను. ఎందుకంటే నాకు ఆ లాంగ్వేజ్, ఆ యాక్సెంట్లో నాకు గ్రిప్ ఉంది. సో ఇప్పుడు నేను ఆ గోదావరి జిల్లా లాంగ్వేజ్ యాక్సెంట్ మాట్లాడుతున్నప్పుడు అది దొరకొద్దు. ఎందుకంటే వాళ్ళకైనా బాగా అనిపించదు, బాగా మాట్లాడలేదు అనేస్తారు. మనమైనా అంతే కదా. సో ఆ వర్క్షాప్స్ అవన్నీ చాలా అయినాయి. టఫ్ అని అయితే ఏం అనిపించలేదు. ఐ ఎంజాయ్డ్ హోల్ ప్రాసెస్. ఓకే. అండ్ మీరు చేసిన అన్ని ఫిల్మ్స్ చూస్తే కానీ ఫిదా కానివ్వండి, ఇప్పుడు భామా కలపం కానివ్వండి, ఎవ్రీథింగ్ అండర్లైన్లో జరిగే ఒక క్యారెక్టర్ మీద ఉంటుంది. అంటే లైక్ స్టోరీకి అండర్లైన్లో జరిగే క్యారెక్టర్స్ అన్ని, అంటే మీ జర్నీ మొత్తం అలాంటి క్యారెక్టర్స్తో అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంబాజీపేట కూడా హీరోయిన్ ఎంత ఉన్నా సరే లైక్ అండర్లైన్ స్టోరీ క్యారెక్టర్ మీద కదా. అంటే మిమ్మల్ని థింక్ చేసి అలానే వస్తున్నారా అందరూ ఏంటి? ఏమో మరి ఎలా రాసుకుంటున్నారో తెలియదు. ఫస్ట్ ఏం అడుగుతారు, వచ్చిన తర్వాత ఏం చెప్తారు, మీరేం అడుగుతారు, వాళ్ళు ఏం చెప్తారు క్యారెక్టర్ గురించి? ఫస్ట్ నరేషన్ ఇస్తారు, మొత్తం చెప్తారు స్టోరీ మొత్తం వాళ్ళు. అంటే ఇప్పుడు భామకలాపం 1 తీసుకుంటే అనుపమ క్యారెక్టర్తో ట్రావెల్ అయ్యేది శిల్ప. అవును. సో అనుపమకి శిల్పకి ఎక్కడెక్కడ లింకప్స్ ఉన్నాయి, శిల్ప ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తుంది అనుపమతోని, ఎంతవరకు ట్రావెల్ చేస్తుంది అదంతా చెప్తారు. ఓకే. సో అలా భామకలాపం ఇప్పుడు అంబాజీపేట అనుకోండి, అంబాజీపేటలో నాకు పద్మ క్యారెక్టర్ వరకే చెప్పారు. సో ఈవెన్చువల్గా తర్వాత ఎక్కడెక్కడ లింక్స్ ఉన్నాయి, ఎవరెవరితో కాంబినేషన్స్ ఉన్నాయి అనేది మనకి షూట్కి వెళ్ళేటప్పుడు తెలుస్తుంది. ఇంకా బట్ అది మీకు కన్ఫ్యూజ్ రాదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా అంటే అన్ని లేయర్స్ని కలిపి చూస్తాం, కానీ ఇప్పుడు మీకు వచ్చేసరికి నరేషన్ పార్ట్ వచ్చేసరికి మీ లేయర్ మాత్రమే మీకు చెప్తారు. ఇప్పుడు హీరో చెప్తేనే కదా మీరు ఎట్లా ప్రవర్తిస్తారు, మీ రియాక్షన్ ఎట్లా అనేది కదా, అది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారా చేయరా?
సెట్లోకి వెళ్ళిన తర్వాత సెట్లోకి వెళ్ళిన తర్వాత షూట్ మనం నరేషన్ విని ఓకే చేసేసినాము ఇంకా సెట్కి వెళ్తున్నాము అంటే నెక్స్ట్ ఇప్పుడు షార్ట్ ఉంది అంటే డైరెక్టర్ గారు ఇప్పుడు హీరోతో కాంబినేషన్ ఉంది అని అంటే ఆ అట్మాస్ఫియర్ కానీ దీనికి ముందు ఏం జరిగింది అది కనుక్కుంటాం. అయితే డైరెక్టర్ అయినా చెప్తారు ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే దీనికి ముందు ఏం జరిగింది అనేది నేను తెలుసుకోవడం ఆర్టిస్ట్గా నా బాధ్యత. సో నేను అట్లా తెలుసుకుంటా అసలు ఏం జరిగింది, దాని తగ్గట్టు నేను ఇక్కడ డీల్ చేస్తా. ఆ విషయం నాకు తెలుసా తెలీదా, తెలుసు అంటే ఒకలాగా, తెలీదు అంటే ఈ పలానా క్యారెక్టర్కి అక్కడ ఏం జరిగిందో తెలీదు అంటే అలా ఇంకోలాగా. సో అదంతా డిస్కషన్ అవుతుంది. ఫస్ట్ షార్ట్ పడే ముందు ఈ డిస్కషన్ అంతా ఎక్స్ప్లెనేషన్ అంతా చేస్తారు డైరెక్టర్. Hi, this is Vaishali Raj. Please do subscribe to IG Telugu. Hi, this is Priya Warrior. Please subscribe to IG Telugu. Hi, this is Ravindra Vijay. Please subscribe to IG Telugu. Hi everyone, this is Srimuki. Please do subscribe to IG Telugu. Hi, this is Sarayu. Please subscribe to IG Telugu.